తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుంది. అంటే ఈ రెఫరెన్స్ మనం చూడగానే మన అందరికీ ఏమనిపిస్తుందంటే యేసుక్రీస్తు వారు మహాదేవుడు అన్నట్లుగా లేదు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. కాబట్టి ఇంకే యేసుక్రీస్తు వారు మహాదేవుడయ్యా అంటే జనాలు ఇక ఈ రోజున యేసుక్రీస్తు వారిని దేవుడిగా చూపించేటువంటి రెఫరెన్స్లలో ఇది ఒకటి ప్రధానమైంది. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అంటే అవును యేసుక్రీస్తు వారు మహాదేవుడయ్యా అని ఈ వాక్యాన్ని చూపించి వాదిస్తున్నారు. సరే ఓకే, యేసుక్రీస్తు వారు మహాదేవుడైతే ఆయన తండ్రి మరి ఏ దేవుడు అవ్వాలి? ఆలోచన చేద్దాం. సరే, నీ లాజిక్ ప్రకారంగా ఈ వచనాన్ని బట్టి యేసు మహాదేవుడు అనుకుంటే ఆయన తండ్రి ఏమవుతాడు మరి? ఈయనే మహాదేవుడైతే మహాదేవుడు అని నువ్వు అనుకుంటే యేసుక్రీస్తు వారే మహాదేవుడైతే ఆయనను కన్న తండ్రి ఆయన ఏ దేవుడు అవ్వాలి మరి? కాస్త మన జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీన్ని మనం విడగొట్టే ప్రయత్నం చేద్దాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించి అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. అపోస్తుల్లో నుంచి 26వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూద్దాం. ప్రవక్తలను ఏనండి, ప్రవక్తలను మోషేయు, ఆడ కామా ఉందా? బాగినాలి. ప్రవక్తలను మోషేయు అంటే అక్కడ కామా అవసరం లేదు. ప్రవక్తలను మోషేయు అంటే ప్రవక్తలు మోషే ఇద్దరు ఒకటేనా? ప్రవక్తలు వేరు, మోషే వేరు కదా. లోక సువార్త 10వ అధ్యాయం 24 చూద్దాం. లోక 10:24 అనేక మంది ప్రవక్తలను కామ ఉందా? రాజులను. ఏమండి, ప్రవక్తల దగ్గర పక్కన కామ ఉందా? మరి కామ లేదు కాబట్టి ప్రవక్తలు రాజులు ఒకటేనా? ప్రవక్తలు వేరు, రాజులు వేరు కదా. లోక 10:24లో అనేక మంది ప్రవక్తలను, కామ ఉందా? మరి ప్రవక్తలు రాజులు ఒకటేనా? ఒకటి కాదుగా. సో అలాగనే అంటే కామా లేనంత మాత్రాన రెండు ఒకటి కాదు పదాలు. అలాగనని మహాదేవుడును మన రక్షకుడని యేసుక్రీస్తుని అంటే యేసుక్రీస్తే మహాదేవుడని కాదు. మహాదేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందున్న తండ్రి. అర్థమైందండి? పరలోకమందున్నటువంటి తండ్రి ఆయన ఒక్కడే మహాదేవుడు. ఆయన ఒక్కడే మహాదేవుడు. సరే, ఇంకా మనకి క్లారిటీగా మనకు అర్థం అవ్వాలనంటే ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్దాం. మరి మనకి కొంచెం దగ్గరలో ఉంది. ఏమండి, ఎవరి దగ్గర అయినా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీ దగ్గర ఫోన్లో ఇంగ్లీష్ది మరి బైబిల్ ఉంటుంది కదా, ఒకసారి తీసి చదవండి. ఎవరైనా ఇంగ్లీష్ చదువు. తీతు 2:13 బాగా వినాలి. వినండి. గ్రేట్ గాడ్ అండ్ నా ఎస్, ఇంగ్లీష్లో కరెక్ట్గా గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్లో ఎంత కరెక్ట్గా చెప్పాడండి. మహాదేవుడు మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ మనకి ఎలా ఉంది ఆ తెలుగులో? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని చెప్పేసి కదా ఉంది. ఇంగ్లీష్లో గ్రేట్ గాడ్ అంటే మహాదేవుడు అండ్ అనగా మరియు, గ్రేట్ గాడ్ అండ్ అంటే మరియు, మహాదేవుడు మరియు మన రక్షకుడని యేసుక్రీస్తు. చూశారు ఎంత గొప్పగా ఉంది. ఈ బిషప్లు రెవరెండ్లు కొంచెం వాళ్ళు ఇంగ్లీష్లో మళ్ళీ ప్రసంగాలు చెప్తారు. అదేది పెద్ద గొప్పలాగా ఇంగ్లీష్లో ప్రసంగం ఎత్తి ఇది పెద్ద గొప్పలాగా అనుకోవాలి జనాలని. ఆడేముండదు అక్కడ. తెలుగులో ప్రసంగం చెప్తున్నా జనాలకు అర్థమే సావట్లేడా.
మళ్ళీ ఇంగ్లీష్ ఒకటే. అంటే జనాలు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తుంటే అది గొప్ప నాలెడ్జ్ అనుకుంటారు. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, దట్ ఈజ్ నాట్ నాలెడ్జీ. అది లాంగ్వేజ్ అంతే, అది జ్ఞానం కాదు. మనకేమో ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తున్నాడు రా మనడు, బాగా తెలుసు కాబోలనుకుంటాం మనం. అంత ఒట్టిదే. ఇంగ్లీష్లో ప్రసంగాలు, కనీసం ఇంగ్లీష్ చదువుతున్నావు నువ్వు. ఆడేముంది, గ్రేట్ గాడ్, మహాదేవుడు అండ్ మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు తెలుగులో మరొక బైబిల్ చూద్దాం, మరొక ట్రాన్స్లేషన్లో. అమ్మా తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు 2వ అధ్యాయము 13వ వాక్యం. ఇప్పుడు మరొక మన తెలుగులోనే మరొక ట్రాన్స్లేషన్ అక్కడ వచ్చినవి ఏముందో మీరు ఇప్పుడు చూస్తారు. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు. చూసారు, ఒక తెలుగు ట్రాన్స్లేషన్ అండి ఇది. ఏమ్మా మీకు అర్థమవుతుందా? తీతుకు రాసినటువంటి పత్రిక 2:13 ఇప్పుడు మరొక ట్రాన్స్లేషన్లో తెలుగులో ఏం చదువుతున్నారంటే, అమ్మ ఇప్పుడు చూడరా, ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, కామా రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు, రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు. అది విషయం. చూశారండి, మన వాళ్ళు యేసుక్రీస్తు మహాదేవుడని నెట్టిపడేశారు, తోసిపడేశారు. గ్రేట్ గాడ్ అండ్ మహాదేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుని ఇక్కయు, యేసుక్రీస్తు ఇక్కయు. అయితే ఇప్పుడు మీరు చెప్పేది ఏంది? యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఇద్దరి మహిమలు ప్రత్యక్షమవుతాయా? ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్న కూడా అడుగుతారు కాబట్టి చూడండి ఒకసారి. తీతు 2వ అధ్యాయము, తీతు 2వ అధ్యాయము 13లో అనగా మహాదేవుడును మన రక్షకుడునైన, అంటే మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అనే దానిని మరొక ట్రాన్స్లేషన్ మనం ఏం చేసామంటే, మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే క్రీస్తు వారి యొక్క రాకడ, క్రీస్తు యొక్క మహిమ, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ రాబోతుంది కదండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహిమతో పాటు తండ్రి యొక్క మహిమ కూడా వస్తుందా 2వ రాకడలో? ఈ వచ్చిన మీకు అర్థం అదే. మరి అంటే సర్వోన్నతుడకు దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు మహిమ. దేవుని పిల్లలారా, లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 26వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనంలో, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చునప్పుడు అనుంది. అంటే ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో క్రీస్తు మహిమతో పాటు తండ్రి మహిమ కూడా ప్రత్యక్షమవుతుందనే విషయాన్ని యేసు మనకి ముందుగానే చెప్పారు. ఆ విషయాన్ని పౌలు గారు తీతు 2:13లో అదే విషయాన్ని చెప్పారు. కాబట్టి మహాదేవుడైనటువంటి తండ్రి యొక్క మహిమయు, అలాగే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ 2 ప్రత్యక్షమవుతాయని ఈ వాక్యం మీకు అర్థము.